గట్టు అక్కడ ఆయన కంగారులో ఉన్నాడు. కంప్యూటర్ అంతా కొడతాను కంగారులో ఉన్నాడు. రూ. 50 ఇచ్చాను. పై చిల్లర లేదని పై చిల్లర కూడా ఇచ్చేసా. పై చిల్లర ఇస్తే ఆ చిల్లర కూడా కలిపి నాకు ఇచ్చేస్తున్నాడు మళ్ళీ. ఆ చిల్లర కూడా తిరిగి నాకు ఇచ్చేస్తున్నాడు. ఏంటి నాకు ఇస్తున్నాడు అలాగే చూస్తున్నాడు అలాగే. మళ్ళీ నేను ఈ చిల్లర నీకు కాదు నాకు కాదు ఇవ్వాల్సింది, ఈ చిల్లర నీ దగ్గర లేదనే చిల్లర నీకు ఇచ్చాను తిరిగి ఇచ్చాను, నాకు అవసరం అమౌంట్ నాకు ఇచ్చి తిరిగి ఇచ్చని చెప్పా. అలాగే చూద్దాం కాసేపు. ఆయనకు అర్థం కాల. బాబు అర్థం కాలేదు నుంచానా, ఈ డబ్బులు నేనైనా నీ డబ్బులు నాకు తిరిగి వెనకెత్తున్నావు అని చెప్పి మళ్ళీ వెనక్కి ఇచ్చేసాను నేను ఆయనకి. మీరు కావాలంటే ఇలా అడగండి, ఇప్పుడు జరిగింది, జస్ట్ జరిగింది. అలా చూశాడు. సీసీ కెమెరాలు కూడా ఉంటాయి, అది నిజమే కొద్ది మీకు అర్థమవుతుంది. చెప్తున్నాను ఈరోజు జరిగింది. ఇప్పుడు జ్ఞానము దేవుడు ఎలా దీవిస్తాడు, మీకు సామెత గ్రంథం అంతా తెలిసి మీకు అర్థమైపోద్ది. దేవుడు ఎలా దీవిస్తాడు ఈ విషయాలు చెప్పచేత. నాకు ఎవరు చెప్పారు? సరే బైబిల్ అంటే ఇప్పుడు చదువుకున్నాను, కానీ ఇలాంటి నీతి కార్యక్రమాలు బైబిల్ చదవ ముందు కూడా నాకు ఎలా ఉన్నాయి. ఎవరు నేర్పించారంటే నా తల్లిదండ్రులు నేర్పించారు. భక్తిగా ఉండడం అంటే క్రమశిక్షణ కలిగి ఉండడం. భక్తిని తర్వాత అనుకోండి, ఇది వ్యక్తిగతం అనుకోండి. ప్రభు నమ్మడం అనేది వ్యక్తిగతం అనుకోండి, అది వేరే విషయం. కానీ భక్తి, భయము ఎలా ఉండాలి, నీతి, యథార్థం నాకు ఎవరు చెప్పారు? నాకు రావు కదా, పుట్టినప్పుడు నాకు రావు. పుట్టినప్పుడు నేను తినలేను, అన్నం తినలేను. ఎలా తినాలో, ఏ చేతితో తినాలో, ఎలా వాడాలో అనేది నా తల్లిదండ్రులు నేర్పిస్తారు అక్షరాలుగా, అందులో సందేహం లేదు. ఎవరు నేర్పించరు. కాబట్టి ఇప్పుడు తల్లిదండ్రులుగా మనం ఏమి నేర్పించాలి అని అంటే, పిల్లలకు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, నడిచినప్పుడు, ఈవెన్ వారు పండుకున్నప్పుడు అంటే నిద్రపోయినప్పుడు ఏం చేయాలంట, దేవుని యొక్క వాక్యపు విలువలు, దేవుడు చేసినటువంటి అద్భుతమైన కార్యాలు, దేవుని యొక్క విధులు అన్నీ వారికి నేర్పించినప్పుడు ఆ విధులు బట్టి వారి యొక్క గదులు సరవుతాయి. ఏ గదులు? హార్ట్లో ఉన్నటువంటి 4 వాల్స్, 4 గదులు. కాబట్టి ఇప్పుడు మన గది సరవాలంటే దేవుని యొక్క విధి మనకు తెలిసి ఉండాలి. దేవుని యొక్క వాక్యపు విలువలు మనకు తెలిస్తేనే. ఇప్పుడు ధర్మశాస్త్రము లేనప్పుడు దేవుడు ఎలా చూశాడంటే, వారి యొక్క హృదయాల్లో రాయబడిన ధర్మశాస్త్రం బట్టి, నీతిని బట్టి అబ్రహాము నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. మనం ఇంకా ముందుకెళ్తే అబ్రహాము కంటే ముందున్నటువంటి వ్యక్తి ఎవరంటే యోబు కాలంలో ఇంకా ధర్మశాస్త్రం అనేది ఇంకా రాయబడలేదు. నోటీస్ పాయింట్ ఎవరు అన్నారు? యోబు ఉన్నటువంటి కాలంలో ఇంకా ఆది కాండము, నిర్గమకాండము కదండి, లేవి కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండం అనేటువంటి ఈ పంచగ్రంథాలు, పెంటాటుక్ అంటాం దీన్ని. ఈ 5 గ్రంథాలు ఎప్పుడు కూడా ఇంకా రాయబడలేదు. రాయబడకపోయినా కూడా ఎలా జీవించాడు చూస్తారా మీరు? చూడండి, అసలు యోబు గ్రంథం చూడండి, అసలు ఏం తెలియదు. అసలు ధర్మశాస్త్రం అంటే తెలియదు ఆయనకి, అసలు రాయబడలా. యోబు గ్రంథం చూడండి, యోబు గ్రంథం 1వ అధ్యాయం. యోబు గ్రంథము 1వ అధ్యాయం ఏం చేశాడు చూద్దాం.